తెలుగు క్రికెటర్ హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ వైసీపీ కార్పొరేటర్ వల్లే తాను ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీకి దూరమైనట్లు విహారీ చేసిన వ్యాఖ్యలు క్రీడాపరంగానే కాదు, పొలిటికల్ గాను దుమారం రేపాయి. అయితే ఈ వ్యవహారంపై టీమిండియా క్రికెటర్లతో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం రియాక్ట్ అయ్యారు. ఇలా హనుమ విహారీ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. గత నెల జనవరిలో హనుమ విహారీ కెప్టెన్సీలో ఆంధ్ర జట్టు బెంగాల్తో తలపడిందని అసోసియేషన్ తెలిపింది. ఇక ఈ మ్యాచ్ టైంలోనే తోటి ఆటగాడు పృథ్వీరాజ్ను విహారీ వ్యక్తిగతంగానూ దూషించినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. అందరి ముందే కెప్టెన్ విహారీ తనతో అవమానకరంగా వ్యవహరించినట్లుగా సదరు ఆటగాడు అధికారికంగా ఫిర్యాదు చేశాడన్నారు. ఇక గతంలోనూ హనుమ విహారీపై ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా తోటి ఆటగాళ్లపై విహారీ అసభ్య పదజాలం వాడాడని, అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అతడి వల్ల జట్టులో విభేదాలు చోటు చేసుకున్నాయని జట్టు మేనేజర్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇలా విహారీ వ్యవహార శైలి ముందు నుండే బాగాలేదని ఏపీ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఇలా విహారీ తీరుపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలు తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. సెలక్షన్ కమిటీ విహారీని తొలగించి కొత్త కెప్టెన్గా రిక్కీ భుయ్ ప్రతిపాదించిందని, అందుకు అసోసియేషన్ ఆమోదం తెలిపిందన్నారు. సెలక్షన్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని విహారీ కూడా తమకు మెయిల్ ద్వారా తెలిపాడన్నారు. కానీ ఇప్పుడు మరోలా ఆరోపణలు చేస్తున్నాడని, అతడి కెప్టెన్సీ తొలగింపులో రాజకీయ కారణాలేమీ లేవన్నారు. విహారీ ఆరోపిస్తున్నట్లుగా క్రికెట్ అసోసియేషన్పై ఎవరి ఒత్తిడి లేదని, కెప్టెన్సీ తొలగింపు నిర్ణయం పూర్తిగా సెలక్షన్ కమిటీదేనని వెల్లడించారు. ఇక విహారీ ఆరోపణలు చేసిన రంజీ ప్లేయర్ కేఎన్ పృథ్వీరాజ్ మంచి టాలెంటెడ్ ఆటగాడిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. అతడు అండర్-14, 16 ఏజ్ గ్రూప్, అండర్-19 వినో మన్కడ్, కూచ్ బిహార్, అండర్-23, 25 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఆడి చక్కటి ప్రతిభను చూపారని తెలిపారు. అతడు ప్రతిభావంతుడు కావడంతోనే రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడని కూడా పేర్కొన్నారు. కానీ అతడు ఈ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడానికి కెప్టెన్ విహారీయే కారణమని తెలిపారు. బెంగాల్తో జరిగిన మ్యాచ్లో పృథ్వీరాజ్ను కాదని గాయపడిన మరో వికెట్ కీపర్ను విహారీ ఆడించడని క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. వాస్తవాలు ఇలా ఉంటే విహారీ మాత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నాడని కూడా అన్నారు. దీన్ని నమ్మి కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు క్రికెట్ అసోసియేషన్పై విమర్శలు చేయడం విచారకరమని పేర్కొన్నారు. క్రికెట్తో రాజకీయాలు చేయడం తగదని సదరు పార్టీలు, నాయకులకు సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నామని ఏసీఏ పేర్కొంది. ఇక కెప్టెన్గా తననే కొనసాగించాలంటూ జట్టులోని ఆటగాళ్లంతా కోరినా తొలగించారంటూ హనుమ విహారీ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ విషయంలో సంబంధిత ఆటగాళ్లు విహారీపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారన్నారు. తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, కొందరు ప్లేయర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఇలా విహారీపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాకే డెసిషన్ తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.